నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. భూటాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానికి ఘన స్వాగతం పలికిన భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే. ప్రధాని మోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్స్ గ్యాల్పో అవార్డుతో సత్కరించిన భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే. భారత్ భూటాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తాయన్న ప్రధానమంత్రి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు దోహదపడతాయన్న నరేంద్ర మోదీ. లోక్సభ సభ్యుల 3వ జాబితాను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ. చెన్నై సౌత్ పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్న ఎన్నికల ప్రధానాధికారి. నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న ముఖేష్ కుమార్ మీనా. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల భూటాన్ పర్యటన నిమిత్తం ఈ ఉదయం పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే మోదీకి ఆత్మీయ ఆలింగనంతో ఘన స్వాగతం పలికారు. భారత్ గౌరవార్థం భూటాన్ సైనికులు ఇరు దేశాల జాతీయ గీతాలను పాడారు. ప్రధాని వారి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ఇరువురు ప్రధానులు కాసేపు ముచ్చటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న ప్రధానికి ఆ దేశ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో భూటాన్ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. భూటాన్లోని ప్రవాస భారతీయులు సైతం విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి స్వాగతం పలికారు. వందే మాతరం, మోదీ మోదీ నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. అనంతరం ప్రధానికి చిన్నారులు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికి వారి సంప్రదాయ కళలను ప్రదర్శించారు. భారతీయ జెండాలను చేతబూని భూటాన్ ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ రాజధాని థింపూలో పర్యటించారు. ఆ ప్రాంతంలోని ఆదివాసీలు ప్రధానికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. సంప్రదాయ శబ్ద పరికరాలతో ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం ప్రధాని ఆ ప్రాంతంలోని బౌద్ధాలయాన్ని సందర్శించారు.
భూటాన్ దేశ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అవార్డుతో ప్రధాని సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. 주기 땅마 bom쇼디 te kolu pimile Your Excellency dashi delele. Thank you very much. భారత్, భూటాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధాని థింపూలో భూటాన్ ప్రధాని షేరింగ్ థోల్బే సమక్షంలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సుందరమైన ప్రకృతి అందాల నడుమ జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ ఒప్పందాలు భారత్, భూటాన్ తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు దోహదపడతాయన్నారు. భారత్ ప్రస్తుతం భూటాన్ అభివృద్ధిలో నిమగ్నమై ఉందని, జల విద్యుత్, డిజిటలైజేషన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులకు సహాయం చేస్తోందన్నారు. అంతేకాకుండా ఈ బిజినెస్, నేషనల్ సింగిల్ విండో, భూటాన్ ఇంటిగ్రేటెడ్ టాక్సేషన్ సిస్టమ్ వంటి అనేక ప్రోగ్రాంలకు మద్దతు ఇస్తోందన్నారు. భూటాన్ ప్రజలు వారి అందమైన దేశానికి మరపురాని స్వాగతాన్ని పలికారని, ముఖ్యంగా ఇక్కడి చిన్నారుల అభిమానం మరువలేందన్నారు. जब किसी अन्य देश से अवार्ड मिलता है तो ये भरोसा मजबूत होता है कि हम दोनों देश सही दिशा में आगे बढ़ रहे हैं. हमारा ये विश्वास भी बढ़ता है कि हमारे प्रयासों से दोनों देशों के लोगों का कल्याण हुआ है. हमें और अधिक परिश्रम करने का उत्साह मिलता है, ऊर्जा मिलती है. लेकिन यह सम्मान मेरी व्यक्तिगत उपलब्धि नहीं है. ये भारत और 140 करोड़ भारतीयों का सम्मान है. भूटान की इस महान भूमि पर मैं सभी भारतवासियों की ओर से यह सम्मान नम्रता से स्वीकार करता हूं और इस सम्मान के लिए आपका और भूटान की जनता का हृदय से कोटि कोटि धन्यवाद करता हूं. योर मैजेस्टी, 140 करोड़ भारतवासी जानते हैं कि भूटान के लोग उनके अपने परिवार के सदस्य हैं. भूटान के लोग भी यह जानते हैं, मानते हैं कि भारत उनका परिवार है. हमारे संबंध अटूट है, हमारी मित्रता अटूट है, हमारा आपसी सहयोग अटूट है और सबसे बड़ी बात है हमारा विश्वास भी अटूट है. और इसलिए मेरे लिए आज का ये दिन बहुत विशेष है. सुखद संयोग से अभी 3 दिन पहले ही हिज रॉयल हाइनेस का जन्मदिन भी था. 2 दिन पहले ही हमने इंटरनेशनल हैप्पीनेस डे भी सेलिब्रेट किया. मौसम ने
थोड़ी सी चुनौती अवश्य दी, लेकिन वो भारत और भूटान की दोस्ती और मेरे यहां आने में बाधा नहीं बन पाया। ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నాయకులకే మొదటి ఓటు వేసి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుంటామని శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగే నాయకులకు ఓటు వేస్తామని చెబుతున్న విద్యార్థుల అభిప్రాయాలను శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి జోగినాయుడు అందిస్తారు. రానున్న ఎన్నికల్లో 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఓటుని ఏ విధంగా వినియోగించుకోవాలంటే ధనం కోసమో మద్యం కోసమో ఆశపడి ఎవరికి పడితే వారికి వేయకుండా ఎవరి చేతిలో అదే సీఎం కుర్చీలో ఎవరైతే ఉంటే మన భవిష్యత్తు నీట్గా ఉంటుందో అలాంటి వారిని ఎన్నుకొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారంటూ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీని శ్రీకాకుళం జిల్లాలో విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఈరోజు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఏడాది గతం కంటే గతంలో కేవలం శ్రీకాకుళం జిల్లాలో 78% ఓటింగ్ జరిగి టాప్ అయింది. ఈసారి మాత్రం 2024 ఎన్నికల్లో దాన్ని 90 వరకు తీసుకెళ్లాలని జిల్లా యంత్రాంగం సమాలోచన చేస్తుంది. ఏదేమైనా ప్రతి పల్లెలో కూడా ప్రతి కళాశాలలో కూడా స్వీప్ యాక్టివిటీని పెద్ద ఎత్తున చేపట్టి తద్వారా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి కృషిలో విద్యార్థులు భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మొదటి నుంచి కూడా అతి పెద్ద కళాశాల ఆర్జేడీ రాజమండ్రి కంట్రోల్లో సుమారు 2000 మంది విద్యార్థులు ఇక్కడ వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇదే తరహాలో మిగతా డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, అంబేద్కర్ యూనివర్సిటీ మొదలు విద్యా సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాటిలో చైతన్యం తీసుకొచ్చి ఓటే వజ్రాయుధం, ఈ ఓటును సద్వినియోగం చేసుకుందాం, ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుకుందాం, సమర్థులను ఎన్నుకుందాం, భారత భవిష్యత్తుని మనం అందరం కూడా సంరక్షించుకుందామనే ప్రయత్నం చేస్తూ ప్రతి విద్యార్థి కూడా ఈ ఏడాది కొత్తగా వస్తున్న ఓటర్ల మనోగతాలు కూడా మన దగ్గర స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఓటింగ్ గణనీయంగా పెరగడానికి అన్ని రకాల కూడా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పొచ్చు. జోగినాయుడు, దూరదర్శన్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కడపలోని యువ ఓటర్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కొత్తగా ఓటు పొందిన యువత ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా సామాజిక న్యాయం అందించే నాయకులకు ఓటు వేస్తామన్నారు. ఈ ఇయర్ మాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. మనం వేసే ఓటు మన ద్వారానే అందరికీ తెలుస్తుంది. అంటే కరెక్ట్ గవర్నమెంట్ని మనం ఎంచుకొని మన ఓటుని మనం కరెక్ట్ వేలో దాన్ని యూజ్ చేసుకోవాలి. మా నుంచి ఏది రాంగ్ డెసిషన్స్ కాకుండా కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని మా నుంచే ఓటు హక్కు మంచిగా ఉండాలి అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మనం వేసే ఓటుని కరెక్ట్ వేలో యూజ్ చేసి ప్రతి ఒక్కరు అలానే ఓటు మిస్ కాకుండా వేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఈరోజు నాకు ఓటు కార్డు వచ్చింది. నేను ఓటు వేయాలి అనుకుంటున్నాను. అందులోనూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి నాయకుడిని ఎందుకు ఎన్నుకోవాలి? మనము మన వరకు కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కరించే మార్గం ఏంటో కనుగొని ఆ సమస్యలను పరిష్కరించే ఆ నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఇప్పటికే ఈ మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కుల వివక్షత, మత వివక్షత ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కాదు మనకి ఇంపార్టెంట్. ఎట్లా మన దేశాన్ని అభివృద్ధి పరచాలి, పేదరికంలో ఉండే వాళ్ళని, బీదరికంగా ఉండే వాళ్ళని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఆ నాయకుడు చేసే ప్రతి ఒక్కదానిని మనం గమనించాలి. ఇన్నేళ్ల పాలనలో ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ మంచి చేస్తామనే మనం ఎన్నుకుంటున్నాం. చేయని వాళ్ళం మనం ఎప్పటికీ చేస్తామనే ఎన్నుకుంటున్నాం. కానీ చేస్తున్నారు. కానీ ఇంకా మన భారతదేశము, మన ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ కాలేదు. ఆశిస్తున్నాం డెవలప్మెంట్ అవుతుందని. కానీ అది ఏ దేశ నాయకుల చేతిలో ఉందో తెలియదు. సో మనం ఏ దేశ నాయకుడిని ఎన్నుకుంటే మన దేశం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే
ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత వడ్డీనో తెలుసు? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై సీబీఐతో పాటు సంబంధిత సంస్థలకు తాము ఫిర్యాదు చేయనున్నట్లు వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కంటైనర్ టీడీపీ నేతలకు చెందిందేనని వార్తలు వినిపిస్తుంటే చంద్రబాబు అతని అనుచరులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫ్యాక్టరీలో అది బయటకు సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతాయి. అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు జరిగిన కార్యక్రమాలను ఉల్లంఘనగా చిత్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నారని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ మోరంపూడిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కోడ్ అమల్లోకి రాగానే నిలిపివేశామని, అయితే పూర్తయిన పనులను చూస్తున్న తనపై ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం హాస్యాస్పదమన్నారు. యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ సిటిజన్గా నేను చూడకూడదా? తప్పేమన్నా ఉందా? దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ నేను ఢిల్లీలో కొట్లాడి పార్లమెంట్లో మాట్లాడి దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడి సాధించిన ఘనత నాది, మార్గాని భరత్ది. మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రీఇనిషియేట్ చేసాం. అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది, ఆగానండి. ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అంట. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క భావమర్ది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచుతూ ఉన్నారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గోండు శంకర్ను ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ గుండా లక్ష్మీదేవి భర్త గుండా అప్పల సూర్యనారాయణ శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేశారని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే వ్యక్తులను చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నారని అన్నారు.
చరిత్రనే. ఈ రోజు నారా లోకేష్ ఈ టిక్కెట్లను అమ్ముకొని ఈ రోజు ఇక్కడ గుండా కుటుంబానికి అన్యాయం చేశారు. కనీసం క్యాడర్ కూడా లేదు. గుండు సంక్రాంతి క్యాడర్ లేకుండా కనీసం ఎవడో కూడా తెలియదు. అలాంటి వాడికి ఈ రోజు టికెట్ అమ్మి ఈ రోజు గుండా కుటుంబానికి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారిని మీరు చిక్కేస్తున్నాం. క్యాడర్ మొత్తం కూడా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశారు. ఆస్తులు అనేక పోరాటాలు చేశాం. పార్టీ తరఫున అనేక పోరాటాలు చేశాం. రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. త్రాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు 115 కోట్ల రూపాయల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్వెల్స్తో సహా ఇతర త్రాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని వృధా చేయకుండా అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ నీటి వనరుల లభ్యత దృష్ట్యా ప్రతి నీటి బిందువు అమూల్యమైందని, దీనిని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా సిఆర్ రెడ్డి కాలేజీలో స్టూడెంట్స్తో ఇష్టాగోష్ఠిగా వాళ్ళకి వాటర్ యొక్క ఇంపార్టెన్సు, వాటర్ పొల్యూషన్ అవ్వడానికి కారణాలు, వాటర్ని మనం ఎలా కన్సర్వ్ చేసుకోవాలా, రివర్ బెడ్స్ని, లేక్స్ని, అదేవిధంగా మనకున్న వాటర్ రిసోర్స్, వాటర్ బాడీస్ని ఎలాగ మనం ప్రిజర్వ్ చేసుకోవాలా వాళ్ళకి అవగాహన కల్పించాం. అదే రీతిగా మనకి సెంట్రల్ యాక్ట్స్ గురించి, అట్లాగే స్టేట్ లెవెల్లో వాటర్ యాక్ట్ గురించి వాళ్ళకి అవగాహన సదస్సు, చట్టాల పట్ల అవగాహన కలిగించే రీతిగా చెప్పాము. అదేవిధంగా ఈ యొక్క మనం ఈ యొక్క నీటి దినోత్సవం ఈనాడే కాకుండా సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఈ వాటర్ గురించి ఉన్న ఇంపార్టెన్స్ని గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం బెంగళూరులో ఏదైతే క్రైసిస్ అనుభవిస్తున్నారో అక్కడ పీపుల్ అక్కడ ఏ విధంగా అయితే వాటర్ స్కార్సిటీ వలన ఇబ్బందులు పడుతున్నారో దాన్ని కూడా ఉదాహరణగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మన దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా రాబో రోజుల్లో వచ్చే వాటర్ స్కార్సిటీ గురించి వాళ్ళకి వివరించడం స్టూడెంట్స్కి, దాని పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ అంశాలలో తయారీదారులు శుభ్రతను పాటించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO కమలవర్ధన్ రావు సూచించారు. విజయవాడలో ఆహార పదార్థాల తయారీదారులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పదార్థాల తయారీలో నాణ్యమైన ప్రమాణాలను పాటించాలన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు ఆరోగ్యంపై బాధ్యతను కలిగి ఉండాలన్నారు. సురక్షితమైన, పోషకమైన ఆహారాన్ని అందిస్తూ కల్తీని తగ్గించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. Come here to Vijayawada today to interact with all the FBOs and the representatives of various food business associations and federations, and I'm very happy that I have interacted all the associations here. They have presented their issues, their challenges. Representatives from rice millers and fortified rice kernels, representatives from the oil industry, representatives from the water industry, and very, very constructive suggestions were made, and we have understood the ground realities here. They have asked for some kind of lab assistance and the license related issues, renewal related issues, the payment related issues, all were discussed here. Since FSSAI is a science-based organization, these suggestions will be placed before the scientific panels in FSSAI and also in the authority, and before we issue notifications we will certainly discuss with the national level federations and do our level best.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం చంద్రబాబుకు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం పలికారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో గురువారం రాత్రి కొత్త ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా కేజ్రీవాల్కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అదనపు డైరెక్టర్ నేతృత్వంలో 10 మంది అధికారులు సెర్చ్ వారెంట్తో ఢిల్లీ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లోని కేజ్రీవాల్ అధికారిక నివాసానికి చేరుకుని 2.5 గంటల పాటు ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేసి ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా కేజ్రీవాల్ తన అరెస్టుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రత్యేక సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉండే అభ్యర్థుల 3వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం 9 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ పూర్వ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నీలగిరీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పోన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీలో ఉన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయంలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు తెలిపారు. మచిలీపట్నంలో దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరిగిందని, మొత్తం 15,18,255 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 93,074 మంది కొత్తగా ఓటు హక్కును పొందారన్నారు. ఓటుతో రాజ్యాంగం ప్రభుత్వానికి ఎన్నుకునే హక్కు కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చర్యలు టేకప్ చేయడం జరిగింది. దానికంటే ముందస్తుగానే మనం ఇక్కడ ప్రజలకు అవగాహన కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో 2 ఈవీఎంస్ పెట్టి ప్రజలు ఎప్పుడైనా కానీ వచ్చి ఓటు చేసుకునే విధంగా ఆ ప్రొసీజర్ తెలుసుకోవడం కోసం పెట్టడం జరిగింది. అది స్టిల్ రన్నింగ్లోనే ఉంది. ఈ అవకాశాన్ని ఎవరన్నా ఈవీఎం ద్వారా ఓటు వేయడం మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ కలెక్టరేట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఓటింగ్ మెషిన్ మోడల్ పోలింగ్ స్టేషన్కి వచ్చేసి లైవ్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉంటుందో అట్లా ఏర్పాటు చేశాము. దానిలో ఈవీఎంస్ 2 ఉంటాయి, పార్లమెంట్ది ఒకటి, అసెంబ్లీది ఒకటి. సో దాని మీద ఓటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.